ఎట్లా జరిగింది ఫంక్షను? ఏదో జరిగిందిలే. అక్కడ వాళ్ళ కొడుకు కన్నడ పోతుండని ఒకటే ఏడుపులు. మా కొడుకు కూడా ఉన్నాడు, బాగా ఫోన్లో ఆడుతుండు. నేనేమన్నా ఇప్పుడు? నువ్వేమనలేదులే, మళ్ళీ అలిగి కూర్చుంటా. సర్లే, నేను ఏదో ఒకటి తింటా పోయి. నువ్వు తినిపో, తిను. మధ్యాహ్నం నాకు ఏదో కాల్ వచ్చిందిరా. ఏదో బజాజ్ ఫైనాన్స్ అంట 5 lakhs లోన్ ఇస్తారంట నాకు, నీ బిజినెస్ చేయనీకి. అది ఫ్రాడ్ కాల్ అనుకుంటా డాడీ. నీకు అన్ని ఫ్రాడేలే, నువ్వేం చేయవు కాబట్టి. అయినా నేను ప్రూఫ్ కూడా అడిగిన. అతను ఎమ్మటే బజాజ్ ఫైనాన్స్ ఎంప్లాయీ ఐడి కార్డ్ షేర్ చేసిండు వాట్సాప్. రియల్గా ఉంది కార్డు కూడా. ఏదో లిమిటెడ్ ఆఫర్ ఉందంట. అప్పటికప్పుడు అప్ఫ్రంట్ లోన్ ప్రాసెసింగ్ ఫీ పేరు మీద 6,000 రూపీస్ అతని పర్సనల్ యూపీఐ ఐడికి పంపమన్నాడు. డబ్బులు కూడా ఇప్పుడే అకౌంట్లోకి వచ్చేస్తాయి అన్నాడు. 6,000 రూపీస్ కూడా కొట్టేసిన అతనికి నేను. ఈ బజాజ్ ఫైనాన్స్ పేరుతో నిన్ను ఎవరో స్కామ్ చేసే డాడీ. పోయినట్టే ఇక నీ డబ్బులు. ఏమైంది? నేను ఇప్పుడే కాల్ చేస్తా అతనికి. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है. చూసినావా, స్విచ్ ఆఫ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, బజాజ్ ఫైనాన్స్లో ఏ ఎంప్లాయీ బిజినెస్ పర్పస్ కోసం తన ఎంప్లాయీ ఐడి కార్డ్ వాట్సాప్లో షేర్ చేయరు. ఇంకా బజాజ్ ఫైనాన్స్లో ఎంప్లాయీస్ ఎప్పుడైనా అప్ఫ్రంట్ లోన్ ప్రాసెసింగ్ ఫీజ్ వాళ్ళ పర్సనల్ యూపీఐ ఐడికి పంపమని చెప్పరు. నీ పైసలు పోయినట్టు. దేవుడా, ఆ పోరడు కన్నడ పోడేమో కానీ ఈ లొల్లి వల్ల, ఈ కాల్స్ లొల్లి వల్ల నా 6,000 రూపాయలు పోయినాయి గారా. ఇప్పుడు ఏడ్చినా ఏం రాదు. ఇప్పుడే 1930 సైబర్ సెల్లో రిపోర్ట్ చేద్దాం, లేదా cybercrime.gov.in మన కంప్లైంట్ రిజిస్టర్ చేద్దాం.